దేవుని యొక్క మాటలు మనలను బలపరిచి ఆదరిస్తాయి. చూడండి, దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలని మనం చదువుకుందాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, చదవబడిన లేఖన భాగంలో యేసు ప్రభువారి యొక్క శిష్యులు పేతురు యోహానులు. ఈ పేతురు యోహానులు పగలు 3 గంటల సమయంలో దేవాలయానికి ఎక్కి వెళుతున్నారు. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున దేవుని యందు విశ్వాసముంచిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా గ్రహించాలి ఈ మాటలు. పగలు 3 గంటల సమయంలో, అది ఏ సమయం అంటే ప్రార్థనా కాలం. అది ఏ సమయం? పగలు 3 గంటల సమయంలో ప్రార్థనా కాలం. మనము ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ఏదో ఒకటి తింటూ ఉంటాం. 3 పూట్ల మనం ప్రార్థన చేయాలి. దానియేలు దినమునకు 3 మారు ప్రార్థిస్తాడట. దేవునికి 3 మారు ప్రార్థన చేస్తూ ఉంటాడు ప్రియులారా దానియేలు. అలాగనే దావీదు కూడా దేవునికి దినమునకు 7 మార్లు దేవుని స్తుతిస్తున్నాడంటే 7 సార్లు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు దావీదు. 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. అలాగే పగలు 3 గంటల సమయంలో, అది ఏ సమయం అంటే ప్రార్థనా కాలం. మీరేమైనా పనులకు వెళ్తే, నేను చెప్పలేదు కానీ ఖాళీగా ఉంటే మాత్రం ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రార్థన చేసుకోవటం ఎంతో ఆశీర్వాదకరం. ఎక్కువజామున ప్రార్థన చేయాలి, మధ్యాహ్నము ప్రార్థన చేయాలి, సాయంకాలము ప్రార్థన చేయాలి, రాత్రి సమయంలో కూడా దేవునికి మనం ప్రార్థన చేయాలి, దేవునికి స్తోత్రాలు చెబుతూ ఉండాలి. మనకు సమయం దొరికిన కొలది దేవునికి మనము ప్రార్థన చేస్తూ స్తుతులు చెల్లిస్తూ ఉండాలి ప్రియులారా. ఇక్కడ పగలు 3 గంటల సమయంలో ప్రార్థనా కాలమున పేతురు యోహానులు దేవాలయానికి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని యొక్క మాటలు తెలియచేయటానికి వారు దేవాలయానికి వెళ్తున్నటువంటి సమయము పగలు 3 గంటల సమయం. అక్కడ ఒక అద్భుతాన్ని దేవుడు ఈ పేతురు యోహానుల ద్వారా జరిగించాడు. ఏమిటి ఆ అద్భుతం అంటే, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షమాడుటకు కొందరు ప్రతిదినము వారిని ఆ శృంగారమున దేవాలయ ద్వారము వద్ద ఉంచుచూ వచ్చిరి. చదవబడిన లేఖన భాగంలో పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు కొందరి చేత మోయబడి ఆ దేవాలయం యొక్క ద్వారం దగ్గర కూర్చొని ఆ దేవాలయంలోనికి వెళ్ళువారిని వచ్చువారిని భిక్షం అడుగుతూ ఉన్నాడు. దరిదాపు ఆ మనుషుడికి 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉంది. అతడు పుట్టికతోనే కుంటివాడు. అతడు పలువురి చేత మోయబడుతూ ఆ దేవాలయం దగ్గర కూర్చొని భిక్షమడుక్కుంటూ వచ్చుతూ పోతూ ఉన్నటువంటి వారి దగ్గర భిక్షమెత్తుకుంటూ ఉంటాడు. ఇలాగన ప్రతిరోజు జరుగుతూ ఉంది.
అతను కుంటివాడు గనక అడుక్కుంటూ ఉన్నాడు. ఈరోజు చాలామంది అవయవాలన్నీ బాగుండి కూడా అడుక్కుంటున్నారు. అది చాలా దారుణం. అతను కుంటివాడు గనక, మరొక పని చేయలేడు గనక అతడు అడుక్కోవటంలో అర్థం ఉంది. అన్ని అవయవాలు సక్రమంగా ఉండి మనం అడుక్కుంటూ ఉంటే నిజంగా మనల్ని చూసిన వారు రకరకాలైనటువంటి మాటలతో మనల్ని బాధ పెడుతూ ఉంటారు. ఇతను పుట్టి కుంటివాడు, దేవాలయం ద్వారం యొద్ద నిలబడి కూర్చున్నాడు, భిక్షమట్టుకుంటూ ఉన్నాడు. ఇలాగన ప్రతిరోజు జరుగుతూ ఉంది. అనేక మంది అతన్ని మోసుకురావటం, మళ్ళీ సాయంకాలానికి తీసుకుని వెళ్ళటం, మోసుకురావటం, తీసుకొని వెళ్ళటం. అతను అడుక్కోనైనా సరే తన జీవనాన్ని తను కొనసాగించుకుంటూనే ఉన్నాడు. ఎవరి మీద ఆధారపట్ల. అతనికి కాళ్ళు లేవు కానీ మనుషుల మీద ఆధారపట్ల. కాళ్ళు లేకపోయినా అడుక్కు తినైనా సరే బ్రతుకుతున్నాడు కానీ ఎవరి మీద ఆధారపట్ల. ఈరోజు చాలామంది అంటూ ఉంటారు, మాకెవరు సహాయం చేయరు, మాకెవరు ఏది ఇవ్వరు. చూడండి, నీకు సహాయం చేస్తామని వాళ్ళు ఏం చెప్పలా, నీకు ఇస్తామని వాళ్ళు ఏం చెప్పలా. దేవుని యొక్క సెలవు లేకుండా మాట ఇచ్చి నెరవేర్చడం ఎవరి వలన అవుతుంది? ఆయన సెలవు లేకుండా ఎవరు మాట ఇవ్వలేరు, ఆయన సెలవు లేకుండా ఎవరు ఆ మాటను నెరవేర్చలేరు. కనుక మాట ఇవ్వాలన్నా, మాట నెరవేర్చాలన్నా దేవుని యొక్క సెలవు ఉండాలి. మనుషులది ఏముంది? మాట ఇవ్వచ్చు, ఆ మాట కట్టుబడకపోవచ్చు, కానీ దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టాలి. ఎందుకంటే దేవా, నాకు ఫలానా వారు నాకు మాట ఇచ్చున్నారు, వారు ఆ మాటకు కట్టుబడి ఉండాలి, ఆ మాటకు వారు కట్టుబడి ఉండాలని ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయన మాట ఇవ్వాలన్నా ఆయన సెలవు ఉండాలి, దాన్ని నెరవేర్చాలన్నా ఆయన యొక్క సెలవు ఉండాలా లేదా? కాబట్టి మరి దానికోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి కదా. మరి ప్రార్థన చేయకుండా, దేవుని వైపు చూడుకోకుండా వారు అన్నారులే, వాళ్ళు చేస్తారులే అని నువ్వు మౌనంగా కూర్చుంటే కాదు. మనుషులు మాట ఇస్తారు, నెరవేర్చాలంటే దేవుని కృప ఉండాలి. హల్లెలూయా. నెరవేర్చాలంటే ఎవరి కృప ఉండాలి? దేవుని కృప ఉండాలి. అతను పుట్టు కుంటివాడు. కొందరు ఏం చేస్తారంటే శుక్రవారం మసీద్ దగ్గర, శనివారం హిందూ టెంపుల్స్ దగ్గర, ఆదివారం చర్చి దగ్గర, ఇలాగా తిరునాళ్ళల్లో, పండుగల్లో ఎక్కడో చోట దారి పొడుగున, వీధి పక్కన ఎవరో ఒకళ్ళు మనకు కనబడుతూనే ఉంటారు. కనబడతారా లేదా? నిజంగా ప్రియమైన వాళ్ళారా, వాళ్ళని చూస్తుంటే చాలా బాధేస్తూ ఉంటుంది. ఇతను చూడండి, ఇతను అలాగా ఆడుకునేవాడు కాదు, ఏ ఎండగా గొడుగు పట్టేవాడు కాదు, ఊసరు వెళ్ళిలా రంగులు మార్చేవాడు కాదు. అతను ప్రతిరోజు దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆ దేవాలయం ముందు కూర్చొని ఆ దేవాలయానికి వచ్చుచూ పోవచ్చున్న వారి దగ్గరే భిక్షమెత్తుకుంటూ ఉన్నాడు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆ దేవాలయములో నుండి వస్తున్నటువంటి మాటల్ని బయట కూర్చొని వింటున్నాడు. హల్లెలూయా. ప్రతిరోజు ఆ దేవాలయములో నుండి వినబడుతున్నటువంటి మాటలు వింటాడా? మీరున్నారు, చర్చికి వచ్చారు, ఇంకా చర్చికి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. మైక్ శబ్దం ద్వారా వింటారా? వింటారు కదమ్మా. అలాగే మరి ఆయన చర్చి లోపలికి రాకపోయినా చర్చి బయట కూర్చొని ఆ మైక్ శబ్దం ద్వారా ఆ దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నాడు. ఆయన అడుక్కోవటానికి దేవుని యొక్క మందిరం ముందు కూర్చొని ఒక మంచి ప్లేస్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుని మాటలు వింటూ అడుక్కోవాలని. చూసారా? దేవుని వాక్యం తెలియజేస్తుంది,
వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట యేసుక్రీస్తు మాట వలన కలుగుతుంది. చూద్దామమ్మా, రోమాపత్రిక 10వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును. వినటం వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. దేవుని మీద నమ్మకము మనకు అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడు? దేవుని యొక్క మాటలు వినటం ద్వారా. చాలామంది అంటారు, చర్చికి రాకపోతే ఏమైందిలే అయ్యా, మనసులో ఉంటే చాలు, దేవుడు మనసులో ఉంటే చాలులయ్యా, చర్చికే రావాలా అంటారా అనరా? మరి పిల్లలకి బడికి ఎందుకు పంపిస్తున్నావు? నువ్వు పిల్లల్ని బడికి ఎందుకు పంపిస్తున్నావు? బడికి వెళ్తేనే చదువు వచ్చిద్ది, చర్చికి వస్తేనే భక్తి అబ్బిద్ది. ఇంట్లో కూర్చొని నువ్వేం చేస్తావు? మనసులో ఉంటే చాలులే అని నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. మనసులో ఉంటే చాలులే అంటే మనసులో ప్రతి ఒక్కరికి దేవుడు అంటే నమ్మకం, విశ్వాసం ఉంటుంది. నమ్మకం లేని మనుషుడు భూమి మీద లేనే లేడు. ఒకవేళ ఉంటే ఉండొచ్చేమో కొందరు. కానీ నేను ఏం చెబుతున్నానంటే, వినుట వలన విశ్వాసం కలిగింది. తినుట వల్ల బలం వచ్చింది, వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. వినుట ఎవరి మాటలు ద్వారా విశ్వాసం కలుగుతుంది? క్రీస్తు మాటల వలన విశ్వాసం కలుగుతుంది. ఈ లోకంలో ఎంతోమంది గురించి మనం వింటాం కానీ విశ్వాసం కలగదు. వినుట క్రీస్తు మాటల వలన విశ్వాసం కలుగుతుంది. సో మనం ఎవరి మాటలు వినాలి? యేసుక్రీస్తు వారి యొక్క మాటలు వినాలి. వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం యేసుక్రీస్తు యొక్క మాటల వలననే కలుగుతుంది. ఇక్కడ ఆ పుట్టి కుంటివాడు ఆ శృంగారమును దేవాలయం ఎదుట కూర్చొని భిక్షమెత్తుకుంటూ పైగా ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క వాక్యం వింటున్నాడు. హల్లెలూయా. ఆయన ఎంచుకున్నటువంటి స్థలం చాలా శ్రేష్టమైనటువంటి స్థలం. అందుకని బైబిల్ గ్రంథంలో చక్కని మాట ఉంటుంది, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం యొద్ద నిలబడి ఉండుట నాకు ఇష్టం. కోరాహు కుమారులు అంటున్నారు, భక్తిహీనుల గుడారంలో ఉండేదానికంటే దేవుని యొక్క మందిర ద్వారం యొద్ద నిలబడి ఉండుట నాకు ఇష్టం. లోపలికి వెళ్ళలేకపోయినా కనీసం ఆ ద్వారం ముందు కూర్చున్నా అదృష్టమేనట. దేవాలయం లోపలికి రాలేకపోయినా దేవాలయం ముందు కూర్చున్నా అదృష్టమే. కుంటివాడు ఆ దేవాలయం ముందు కూర్చొని భిక్షం అడుక్కుంటూ మాత్రమే కాదు, దేవుని మాటలు వింటూ ఉన్నాడు. ప్రతిరోజు వింటూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? ప్రతిరోజు వింటూ ఉన్నాడు. వారానికి ఒకసారి వింటున్నాం మనం. ఆ కుంటివాడిని మనకంటే రోజు వాక్యం వింటున్నాడు. ప్రతిరోజు దేవుని వాక్యం వింటున్నాడు. దేవుని వాక్యంతో పాటు ఆయన జీవనం కూడా ఆయన పోషించుకుంటూ ఉన్నాడు. చూడండి, ఆయన ఎంచుకున్న ప్లేసు ఊరికొచ్చి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊరు కాదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్ కాదు. ఆయన ఎంచుకున్నటువంటి మార్గం దేవుని మార్గం. ఆయన అడుక్కునే ప్లేసు దేవుని మందిరం ముందు కూర్చున్నాడు. నిజంగా దేవాలయంలో నుంచి వస్తున్నటువంటి మాటల వలన ఆయనకి ఏం కలిగింది? విశ్వాసము కలిగింది. అదే సమయంలో పేతురు, యోహాన్లు పగలు 3 గంటల సమయంలో ప్రార్థనా కాలమున దేవాలయానికి ఎక్కి వెళ్ళుచూ ఉండగా పేతురు, యోహాన్లకి ఇతను కనపడ్డాడు. ఎవరు పడ్డాడు? పుట్టి కుంటివాడు కనపడ్డాడు. పేతురును, యోహానును దేవాలయములో ప్రవేశించబోనప్పుడు ఇక్కడ ఎవరిని అడుగుతున్నాడు భిక్షము? పేతురు, యోహానులు దేవాలయంలోకి వెళ్తుంటే వారిని భిక్షం అడిగాడంట. పేతురు, యోహానులు ప్రభువారి యొక్క శిష్యులు, దేవుని సేవకులు. వారిని చూసి భిక్షం అడిగాడట ఈ పుట్టి కుంటివాడు. అర్థమవుతుందండి? పేతురు, యోహాను ఆ కుంటివాడిని చూశారు. కింద నుంచి మీదకి ఆయన కూర్చొని ఉన్నాడు. పూర్తిగా ఆయన్ని
చూశారు. చూడంగానే ఈ పేతురు యోహానులకు కూడా ఆయనకి సహాయం చేయాలనిపించింది.